మానవుని మొత్తం నాశనం చేసే భయంకర వ్యాధులేవి భారతదేశంలో 145 కోట్ల జనాభా ఉన్న దేశంలో పుట్టలేదమ్మా. మన ఆధ్యాత్మికత దానికి కారణం, దైవానుగ్రహం దానికి కారణం, మన అంతర్గత పారిశుధ్యం దానికి కారణం. కానీ ఇక్కడ పెద్ద జబ్బే ఉంటుంది తెలుసా, ఆ వ్యాధి ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడికంటే ఎక్కువ వ్యాపిస్తుంది. నమస్కారం. ఎందుకంటే మనం ఏమీ చర్యలు తీసుకో, శుభ్రత గురించి ఆచారం గురించి ఏమీ చర్యలు తీసుకోవాలి. అందులో ఇందులో కలిపి అందులో కలిపి పాటించాం. ఎవరైనా పాటిస్తే చాలా వస్తాం ఈ తలకాయ, అదే మంచిది చేసుకో. వాడు ఊరికి చెప్పాలి వాటి వాడు పడుకో, చేతులు పడుకో, తుడుచుకో, ఎందుకు చెబుతారు? చేదస్తం అది, అది శాస్త్రం అమ్మా. చేదస్తం అంటారండి. పాటించాం కాబట్టి మన దగ్గర పెరిగిపోయింది. ఫ్రాన్స్ నుంచి ఇటలీ నుంచి పెరిగిపోయింది. వ్యాధులు ఇక్కడ పుట్టబడి కానీ ఇక్కడ వ్యాపిస్తాయి. ఎందుకని మనకు లక్షల మంది మీరు గమనించండి. నేను అమెరికా 10 సార్లు వెళ్ళాను, ఆస్ట్రేలియా 2 సార్లు, సింగపూర్ 18 దేశాలు తిరిగాను. ఎక్కడ ఈ మధ్యలో జనం కూర్చోవడం నేను చూడాలి. దట్ ఈజ్ ఇండియా. దట్ ఈజ్ ఒక మంచి కార్యక్రమం జరుగుతోంది అంటే నాకు కుర్చీ వేసారా లేదా, చెమట పట్టిందా, ఏసీ పెట్టారా, ఇవేం ఆలోచించమండి. వినాలంటే కూర్చుంటారు, మధ్యలో కూర్చుంటారు, ఇక్కడ కూర్చుంటారు, ఎవరి కాళ్ళ దగ్గర అవసరమైతే ఎవరి ఎత్తి మీద కూర్చుంటారు, వింటారు. అది చేసుకోవడం మనం ప్రసంగం కోసం వచ్చాం, సుఖాల కోసం కాదు కదా. విదేశాల్లో ఇలా ఉండదండి. మన వాళ్ళు ఉంటే వేరు, వాళ్ళు కూడా అలా కూర్చొని ఎవరు హాల్ కొన్ని నిబంధనలు ఉంటాయి. మధ్యలో ఇలా జనం కూర్చుంటే అమెరికాలో మళ్ళీ హాల్ ఇవ్వరు. వాడు చూస్తాడు, మొత్తం మీరు రావద్దండి లెక్క ఉంటుంది. అంతే కదా, కార్యక్రమం మొదలు పెట్టే కాదు, ముగిసిపోవడానికి కూడా లెక్క ఉంటుంది. అక్కడ 8:30 వరకు హాల్ అంటే 8:40 ఇంకోటి కదిలిస్తాడు. వాడి గొప్పదేగా, వాడికి సంపాదించడమే పని. నువ్వు 8:30 కడి చేయాల్సిందే. లేదంటే మాకు ఎలిఫెంట్ చూడగా గొప్ప ఆయన ఇంకాసేపు ఇంటికి మాట్లాడుకోవాలి, తీసేయండి. అది పద్ధతి. ఇలా అందరూ కూర్చొని వినడం, ఇలా నిలబడి ఉండదండి అక్కడ. మనం ఇలాంటప్పుడు ఒక ఇబ్బంది ఏమిటంటే ఏదన్నా ఒకరికి ఉందంటే ఇంకోటి వ్యాపిస్తుంది. చూసుకోవాలి మన ఆసక్తి అంటే అలాగా. ఆ జాగ్రత్త పడాలి. అందుకని చెప్తున్నాడు, నైతత్వం ఇవ్వబడ్డదే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్వా ఉత్తిష్ట భరత. నీ హృదయంలో ఒక దౌర్బల్యం పుట్టింది. మనకేనా అంటే కొన్ని సందర్భాలు ఏవో విన్నప్పుడు, ఏదో ఆలోచన వచ్చినప్పుడు, ఏదో మాటల్లో చిన్న తేడా వచ్చి ఒక దుర్బలత్వం ప్రవేశిస్తుంది. ఏం మాట్లాడతామో తెలియదు, ఏం చేస్తామో తెలియదు. మళ్ళీ ఎవరితో మనం తగాదా పడ్డామో వాళ్ళు ఒక్కసారి ప్రేమగా పలకరించగానే ఇది మాత్రం ఐసే అట్టై రొట్టై మట్టే కలిగిపోతుంది. ఇప్పుడు ఇంతవరకు తిట్టినవన్నీ ఏమయ్యాయి? గంగలో కలిసి. అలాగే పొగడ్తలేనా అంతే. ఎవరైనా మనకి నచ్చారు అనుకోండి, ఆకాశానికి ఎత్తేయడం. ఇలాంటి వాళ్ళని నా జీవితంలో చూడాల అంత సీన్ ఏం లేదట.